సముద్రము పాయలు చేసిన దేవా గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా గొప్ప దేవా. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా గొప్ప దేవా. ఓ తండ్రి నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యమే, హల్లెలూయా, సమస్తము సాధ్యమే. స్తోత్రం స్తోత్రం నీకు స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం, స్తోత్రం నీకు స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యం నుంచి మార్కు సువార్త 12వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం వినబోతున్నాం. జాగ్రత్తగా గమనించండి. ఇంతవరకు శాస్త్రులు ప్రభుని ప్రశ్నించారు, హెరోదీయులు ప్రశ్నించారు, సద్దుకేయులు ప్రశ్నించారు. ఇప్పుడు 35వ వచనంలో యేసుక్రీస్తు ప్రశ్నిస్తున్నట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమే అని అడుగుతున్నారు. క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు తెలియజేస్తున్నారు. శాస్త్రులు అనే మాటకి ధర్మశాస్త్రోపదేశకులు అని కూడా బైబిల్లో మనం చూస్తాం వారి గురించి. ఈ ధర్మశాస్త్రోపదేశకులు వీరు శాస్త్రులుగా పిలువబడుతూ ధర్మశాస్త్రములో ఉన్న సంగతులను బోధిస్తుండేవారు. వీరికి ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులు చాలా క్షుణ్ణంగా ఎరిగినవారు. కానీ విచారకరం ఏంటంటే వారికి సమాచారం తెలుసు, కానీ ప్రత్యక్షత లేదు. వీరికి ఇన్ఫర్మేషన్ తెలుసు, రెవల్యూషన్ లేదు. ఉదాహరణకి హెరోదు యొద్దకి జ్ఞానులు వచ్చినప్పుడు యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడా, మేము ఆ నక్షత్రం నుంచి వచ్చి ఆయన్ని ఆరాధించడానికి వచ్చామని జ్ఞానులు హెరోదు యొద్దకు వచ్చినప్పుడు హెరోదు ఈ ధర్మశాస్త్రోపదేశకులనే లేక శాస్త్రుని పిలిచి గ్రంథాలు తిరిగేస్తే వారికి అర్థమైంది, అడ్రస్ చెప్పారు. యోదయ బెత్లెహేములోనే యేసుప్రభు పుడతాడు అన్న సత్యాన్ని ఈ ధర్మశాస్త్రోపదేశకులే హెరోదుకు చెప్పారు. కానీ విచారకరం ఏంటంటే ఆ 5 మైళ్ళ దూరం కూడా వెళ్ళి ప్రభుని ఆరాధించలేకపోయారు. సుదూరం నుంచి జ్ఞానులు వచ్చి ప్రభుని ఆరాధించారు. కానీ ఈ ధర్మశాస్త్రోపదేశకులు వాక్యమును ఎరిగి దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని ఎరిగి కూడా ప్రభుని దర్శించడానికి వెళ్ళలేదు. అంటే ఏ స్థితిలో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సో వీరు ప్రజలతో మాట్లాడుతూ క్రీస్తు దావీదు కుమారుడు అని చెప్తున్నారంట. అప్పుడు యేసుక్రీస్తు దావీదు కుమారుడు మాత్రమే కాదు, ఆయన దావీదుకి ప్రభువు కూడా అని తెలియజేశాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనంలో నేను దావీదు వేరు చిగురును సంతానమును అని ప్రభు తన గురించి చెప్పున్న మాట మనం చూస్తాం. వేరుకి చిగురికి తేడా చాలా ఉంది. వేరు అది కింద ఉంటుంది, అది మొదలు, అది ప్రారంభం. మనం చూస్తాం చిగురు అది కొత్తగా ప్రారంభించబడుతుంది, మనకి పైకి కనిపిస్తుంది. కానీ వేరు మొదల్లో ఉంటుంది. ఎంత వ్యత్యాసం ఉంచండి. వేరు చిగురు యేసుక్రీస్తును సూచిస్తుంది. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే క్రీస్తు దావీదు కుమారుడే కాదు, క్రీస్తు దావీదుకి ప్రభు కూడా అని తెలియజేస్తున్నారు. దావీదు చెప్పిన మాటల్లో నుంచే ప్రభు మాట్లాడుతున్నాడు. నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను. దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని అడిగెను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి. అవును కదా, యేసు ప్రభు చెప్పిన మాటలో ఎంత సత్యం ఉంది. యేసు ప్రభు దావీదు కుమారుడు మాత్రమే కాదు, దావీదుకి ప్రభువు కూడా ఎంత చక్కగా వివరించావయ్యా
అని సామాన్య జనులు ఆశ్చర్యపడుతున్నారు. శాస్త్రులకి సగం సత్యం తెలుసు. శాస్త్రులకి ఇదిగో దావీదు చెప్పిన మాట యొక్క గూఢమైన సంగతిని గ్రహించలేకపోయారు. యేసు ప్రభు వివరించి దావీదు పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పిన మాటని తెలియజేసరికి సామాన్యులకి ఎంత సంతోషం కలిగిందో. అవును, ఉదయకాలము యేసు ఎవరనుకుంటున్నారు? యేసు దావీదు కుమారుడు మాత్రమే కాదు, దావీదుకి ప్రభువై ఉన్నాడు. ఆయన చిగురు మాత్రమే కాదు, వేరు అయి కూడా ఉన్నాడు. ఈ యేసు గురించి నీ అభిప్రాయం ఏంటి? యేసుక్రీస్తు గురించి ఒక కోణంలోనే చూస్తున్నావా? యేసుక్రీస్తుని అరకొర జ్ఞానముతోనే యేసుని అంచనా వేస్తున్నావా? యేసు ఎవరో లేఖనాల వెలుగులో చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుడి మాటలు దీర్చినిగాక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడకు దేవా, ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన నీ మాటలను బట్టి వందనాలు. అవును, నీవు వేరువు చిగురువు అని కూడా తెలియజేశావు. దావీదుకి కుమారుడు మాత్రమే కాదు, దావీదుకి ప్రభువుడవు అని కూడా తెలియజేశావు. నీ యొక్క సంపూర్ణ ప్రత్యక్షతను పొందుకునే గొప్ప కృపను మీరు మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.